అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వర. ఈమె నా భార్య సావిత్రి. మాది అలనాటి జంట. ఆ రోజుల్లో ఇంటి పట్టణం ఎవరిది? భర్తది, అంటే మనదే. మరి ఈ రోజుల్లో పెత్తనం ఎవరిదో అది చూడండి. Hi all, my name is Katyayani. He is my husband, Akhil. మాట్లాడు, లేకపోతే నేనేదో నీకు తొక్కేస్తున్నారు అనుకుంటారు. అసలే నోట్లో నాలుకలేండాన్ని. అంతేగా అంతేగా. అమ్మో, బాగా పొద్దెక్కింది. మా ఆయన్ని నిద్ర లేపాలి, వేడివేడి కాఫీ ఇవ్వాలి. ఏమండి ఏమండి, తొందరగా నిద్ర లేవండి, ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటి అప్పుడే తెల్లారిందా? సరే కానీ టిఫిన్కి ఏం చేయమంటారు? ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పూరి. ఇడ్లీ నిన్నేగా చేస్తావు. ఈరోజు దోశ చేయి. దాన్ని సన్నగా తరిగి ఉల్లిపాయలు వేసి అలా ఒక చెంచా నెయ్యి పోసి కాల్చావనుకో, అబ్బా కలుచుకుంటేనే నోరు ఊరుతుంది. దాంతోపాటు మంచి కాఫీ ఇచ్చావే అనుకో, జుర్రేసేస్తాను. అలాగేనండి, చిటికలో చేసేస్తాను. మీరు త్వరగా స్నానానికి వెళ్ళి రండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట శార్దూల కర్తవ్యం దైవమాన్నికం. బేబీ బేబీ. ఏమైనా బేబీ అంత గట్టిగా అరుస్తున్నావు? నా నిద్ర మొత్తం తెలిపింది. నిన్న నైట్ మనం పోస్ట్ చేసిన ఫోటోకి ఎన్ని లైక్లు వచ్చాయో చూడు. అవునా? ఇంకా కేఎం వాళ్ళు ఎక్కడ సీఎం అయ్యాడు అని న్యూస్ వచ్చింది అనుకున్నాను. సరే కానీ నేను ఈరోజు ఆఫీస్కి కొంచెం తొందరగా వెళ్ళాలి. నాకు బ్రేక్ఫాస్ట్ చేయవా ప్లీజ్? బ్రేక్ఫాస్ట్ ఏముంది, చేసేయచ్చు. ఏం కావాలో చెప్పు. ఈరోజు మా ఆవిడ మంచి మూడ్లో ఉంది. ఇడ్లీ, దోశ, వడ, పూరి. ఇంతకీ ఏం వెరైటీస్ ఉన్నాయి బేబీ? వెరైటీస్కి ఏంది బేబీ, చాలా ఉన్నాయి. ఓట్స్, టోస్ట్, ఆమ్లెట్, మ్యాగీ నూడిల్స్. కొంచెం మైక్రోవేవ్లో పెట్టుకొని అదే చేతితో నాకు కూడా ఒక బౌల్లో పెట్టించేసే. నా బతుకు. ఏమై? ఏంటండి? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఉండండి, క్యారేజ్ తీసుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. అన్నట్టు చెప్పడం మర్చాను, సాయంత్రం తొందరగా వస్తాను. నువ్వు తయారై ఉండు, బజార్కి వెళ్దాం. కొంచెం ఆగండి, ఎదురు వస్తాను. 12 అవుతుంది. ఆయన భోజనం చేశారో లేదో, పనిలో పడి భోజనం చేయడం కూడా మర్చిపోతుంటారు. సాయంత్రం 4 అయింది. అబ్బా, తొందరగా తయారవ్వాలి, లేదంటే ఆయన వస్తే చాలా కంగారు పెట్టేస్తారబ్బా. బేబీ, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. అలాగే నీకు బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద పెట్టేశాను, తిను. బాయ్. అలాగే బేబీ, నాకు కొంచెం నిద్ర వస్తుంది, నేను కాసేపు పడుకుంటాను. వెళ్ళేటప్పుడు డోర్ దగ్గరికి లాగేసి వెళ్ళు. అలాగే మర్చిపోకు, సాయంత్రం బట్టల షాప్కి వెళ్దాం అనుకున్నాం కదా, నేను తొందరగా వస్తాను, నువ్వు రెడీ అయ్యి ఉండు. నిన్నైనా మర్చిపోతానేమో కానీ అదెలా మర్చిపోతాను. అలాగే. అవును, బేబీ బట్టల షాపింగ్కి వెళ్ళాలన్నాడు, కానీ ఎక్కడికో చెప్పలేదే.
బేబీ సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి అన్నాం కదా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. సెంట్రల్ షాపింగ్ మాలా, చెన్నై షాపింగ్ మాలా? బేబీ, నాకు ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి, నాకు అస్సలు ఖాళీ లేదు. తర్వాత చేస్తాను. చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దాం, నన్ను డిస్టర్బ్ చేయకు. చెన్నై షాపింగ్ మాల్ అన్నాడు కానీ ఏ టైమో చెప్పలేదే. బేబీ, షాపింగ్ మాల్కి ఎన్నింటికి వెళ్దాం అనేది చెప్పలేదు. నేను మీటింగ్లో ఉన్నా బేబీ, సాయంత్రం 5:30కి వెళ్దాంలే. అవును, అసలు విషయం అడగడం మర్చిపోయాను. ఏమైందా? ఒక్క నిమిషం అండి, రుచికి అన్నం పెట్టేసి వెళ్దాము, లేకపోతే తర్వాత ఇబ్బంది పెట్టేస్తుంది. అయితే త్వరగా పెట్టు. నాకు తెలుసు కదా అన్నం త్వరగా ఎలా పెట్టాలో రుచికి. అన్నట్టు చెప్పడం మర్చాను, రేపు మన ఇంటికి బంధువులు వస్తున్నారు, వాళ్ళకి భోజనం తయారు చేయి. బంధువులా? ఎవరండి? ఎవరో దూర బంధువులేవే. సరేనండి. ఏం చేస్తాం మరి వాళ్ళ కోసం? పప్పు, కూర, పచ్చడి, పులుసు, ఇంకేం చేయమంటారు? వాటితో పాటు కుక్కడి ఒడియాలు కూడా వేయించవే. సరేనండి. బేబీ, ట్రాఫిక్లో కొట్టుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది. నువ్వు రెడీగా ఉన్నావా? ఒక్క నిమిషం బేబీ, ఇక్కడ నా ఫ్రెండ్ ఏదో కొత్త స్టేటస్ పెట్టింది, చూస్తున్నా. నువ్వు ఇంతలో మన క్యూటీకి భోజనం పెట్టేసి. ఇదిగో, ఏం తినట్లేదు కానీ నువ్వే తొందరగా రెడీ చేయి. తినట్లేదా? ఇప్పుడు చూడు ఎలా తింటుందో. ఇప్పుడు చూడు క్యూటీ ఎలా తినేస్తుందో. సరే, షాపింగ్కి వెళ్దామా? ఇంకా బయలుదేరు. అన్నట్టు రేపు మా ఫ్రెండ్స్ని భోజనం పిలుద్దాం అనుకుంటున్నా. కెన్ యూ డూ సంథింగ్ స్పెషల్ ఫర్ దెమ్? అబ్బా, నేను ఈ వీక్ చాలా టైర్డ్ అయిపోయాను, కొంచెం చిల్ అవుదామని అనుకుంటున్నా. సర్లే, రమ్మను, కానీ పాట్లకు అని చెప్పు. అందరూ తల ఒకటి చేసుకొని వస్తారు, అన్ని రకాలు తిన్నట్టు ఉంటుంది, పని కూడా ఎక్కువ ఉండదు. ఏదైనా కొంచెం కొంచెం మిగిలితే ఇక్కడే వదిలేస్తారు. రేపు కూడా వంట చేసుకునే పని ఉండదు. ఏమంటావు బేబీ? అంతేగా అంతేగా. ఏమైనా సావిత్రి, ఎక్కడున్నావు? ఏంటండి అంత కావుకేకి పెడుతున్నారు? అర్జెంట్ పనుంది, బయటకు వెళ్ళాలి. నా బండి తాటాలు ఎక్కడ పెట్టానో కొంచెం చూడు. ఇదిగో నాన్న కావాలి, అమ్మతో మాట్లాడినప్పుడు ప్రతికి నా బంగారు తల్లి. క్యాటీ, క్యాటీ, ఏంటి బేబీ? కార్కి స్ట్రాలో పెట్టి మర్చిపోయాను, తెస్తావా? నేను కొంచెం బిజీగా ఉన్నాను. క్యూటీని అడుగు. క్యూటీ, క్యూటీ, ఏంటి నాన్న? కార్కి స్ట్రాలో పెట్టి మర్చిపోయానమ్మా, చూడు. సరే నాన్న. సర్లే, అలా చూడద్దు, కావాలంటే చూడు, ఫోటో తీసుకుని వచ్చాడు. సర్లే దాదా, అలా చూడద్దు. వీడియో కాల్ చేసి తాళాలు చూపించాలి.
థ్యాంక్ యూ